ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. వాల్మీకి మహర్షి మనందరం కూడా పొందవలసినటువంటి వైభవం గురించి పరోక్ష ప్రస్తావన చేస్తారు. అత్యంత కీలకమైనటువంటి సన్నివేశములు కొన్ని ఉంటాయి రామాయణంలో. అటువంటి అత్యంత కీలకమైనటువంటి ఘట్టాలలో ఒకటి యుద్ధకాండలో రామచంద్రమూర్తి 100 యోజనముల దక్షిణ సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకానగర ప్రవేశం చేసే ముందు సువేల పర్వతం మీద విడిది చేసి ఉన్నాడు. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటాడని, సువేల పర్వత శిఖరముల మీద ఆసీనుడై ఉన్నాడని, అపారమైనటువంటి వానర బలంతో వచ్చాడని, ఏ క్షణంలోనైనా కాంచనలంకా పట్టడాన్ని ముట్టడించవచ్చని రావణాసురుడు తన గూఢచారుల వలన తెలుసుకున్నాడు. రావణాసురుని వంటి మహాభక్తుడు ఉండడం తక్కువే, రావణాసురుడి వంటి గొప్ప భోగి ఉండడం తక్కువే. ఆయనకున్నంత ఐశ్వర్యం కానీ, ఆయన చదువుకున్నంత చదువు కానీ, అంతటి పరాక్రమ విశేషాలు కానీ తక్కువ మందిలో భాసిస్తాయి. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చదివితే ఒక విషయం ద్యోతకమవుతుంది. ఒక తప్పు ఉంది కదానని వ్యక్తి యొక్క శీల వైభవాన్నంతటినీ పాడు చేసి మహర్షి మాట్లాడరు. కానీ ఏ పెద్ద అవగుణం ఉంటే ఎన్ని సుగుణములు ఉన్నా ప్రకాశించవో అంత పెద్ద అవగుణము రావణాసురుని యందుంది. అదే పరస్త్రీలను వాంఛించడం. అటువంటి రావణాసురుడు 100 యోజనముల సముద్రాన్ని రామచంద్రమూర్తి తన యొక్క వానర బలంతో దాటి వచ్చి సువేల పర్వతం మీద విడిది చేసి ఉన్నారన్న వార్త వేగుల ద్వారా తెలుసుకున్నవాడై కార్యాన్ని తేలికగా సాధించుకోవడానికి అత్యంత క్రూరమైనటువంటి బుద్ధితో ప్రణాళికా రచన చేశాడు. ఇది అత్యంత హేయమైన ప్రణాళిక చేశాడు. విద్యుజిహ్వుడు అని ఆయన దగ్గర ఉండేటటువంటి రాక్షసులలో ఒకడు. అపారమైనటువంటి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఎరిగినవాడు. దేన్నైనా మాయచేత సృజించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. అటువంటి విద్యుజిహ్వుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు శరీరం నుండి తెగిపోతే ఎలా ఉంటుందో అలా రక్తధారలతోటి అత్యంత నీరసపడి కన్నులు మూసుకుని ఉండగా, అంటే సంహరింపబడినటువంటి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు, బంగారు కణుపులతో రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు నువ్వు నీ యొక్క మాయాశక్తి చేత తయారు చేసి నాకు ఇవ్వాలి అని అడిగాడు. వెంటనే విద్యుజిహ్వుడు పక్కకెళ్ళి తన యొక్క మాయాశక్తి చేత రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, రాముని యొక్క కోదండాన్ని, బాణాన్ని సృజించాడు. అవి పట్టుకుని అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి రావణాసురుడు మొట్టమొదట ఈ తలని చూపించలేదు, ధనస్సుని బాణాలని చూపించలేదు. అవి విద్యుజిహ్వుని దగ్గర ఉంచాడు. తనని అనుగమించి వస్తున్నాడు. అతన్ని సీతమ్మ దగ్గరికి ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టకుండా ముందు వెళ్ళి సీతామాతని నింద చేశాడు. ఒక నరాధముండి చూసుకొని ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మి నన్ను ధిక్కరిస్తున్నావు. కానీ ఆ నరుడైనటువంటి రాముడు అత్యంత ఆవేశపూరితుడై 100 యోజనముల సముద్రాన్ని దాటి నిన్న రాత్రి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి రాముని యొక్క కుత్తుకని నా సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు కోసేశాడు. నిద్రలో ఉండగానే రాముడు సంహరింపబడ్డాడు. లక్ష్మణుడు ఈ వార్త తెలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. హనుమ యొక్క మెడ విరిచి చంపేశారు. అలాగే సుగ్రీవుని యొక్క కంఠాన్ని వెనక్కి వంచి ముందుకు వంచి తిప్పి విరగ్గొట్టేశారు. వివిధ మైందులు మొదలైనటువంటి వారందరూ కూడా పడిపోయారు. కొన్ని కోట్ల వానరములు దిక్కుతోచక దిక్కులు పట్టి పారిపోయాయి. ఆ యుద్ధంలో మరణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, ఆయనైతే రామచంద్రమూర్తి అనడు, నాకు అలవాటు మీద రామచంద్రమూర్తి అని వస్తుంది, రాముని యొక్క శిరస్సుని, ధనుర్బాణాల్ని ప్రహస్తుడు తీసుకుని వచ్చాడు.
కడసారి నీకు చూపించడం కనీస ధర్మం అని చెప్పి వాటిని తీసుకొచ్చాను చూడు అని ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచాడు. పిలిచి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు అక్కడ ఉంచమన్నాడు. ఆ తల్లి అక్కడ కూర్చుని అత్యంత శోకమూర్తి అయి చూస్తోంది. చూస్తుండగా తీసుకొచ్చి ఆ శిరస్సు ధనస్సు బాణము అక్కడుంచి, ఏ పురుషుడు ఎంత క్రౌర్యము కలిగినటువంటి వాడు కూడా అనకూడనటువంటి మాట ఒకటి అన్నాడు. అవస్థాం పశ్చిమాం భర్తుం కృపణాం సాధువీక్షత అన్నాడు. ఇప్పుడు నీ భర్త యొక్క అవస్థాం పశ్చిమాం భర్తుం, చిట్ట చివరి అవస్థని పొందినటువంటి నీ భర్త యొక్క శిరస్సుని సాధు తనివితీరా చూడు, నెమ్మదిగా చూడు, ఏమీ నువ్వు కంగారు పడక్కర్లేదు, ప్రశాంతంగా చూసుకో. చూసేటప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే కృపణ దీనురాలవై ఏడుస్తూ ఆ శిరస్సు వంక చూస్తావు. నాకు అది కావాలి, ఏది ఏడు చూడు అని ఆ శిరస్సు అక్కడ ఉంచాడు. పాపం నిజంగా ఆ తల్లి ఎంత ఏడ్చిందో ఆ రోజున, అంత బాధపడింది. అందులోనే అనేకమైనటువంటి వైదికమైన విషయాల్ని కూడా ప్రస్తావన చేసింది. అంత బాధ ఆవిడ పొందుతుంటే పరమ సంతోషంగా నిలబడ్డాడు. ఒక రాక్షసుని యొక్క బుద్ధి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ రావణాసురుని యొక్క జీవితం. అవతల స్త్రీమూర్తి ఎంత బాధపడనివ్వండి, ఆయనకు అనవసరం. ఆయన అనుకున్నటువంటి కోరిక ఏది ఉందో అది సానుకూలమవడం ఒక్కటే ఆయనకి కావాలి. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి కిందకి దిగొచ్చేస్తాడు. అంతటి మూర్తీభవించినటువంటి రాక్షసత్వమునకు ప్రతీక రావణాసురుడు. ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొందింది. అంత దుఃఖాన్ని పొంది ఆవిడ ఉండగా అకస్మాత్తుగా ఒక బంటు అక్కడికి వచ్చాడు. వచ్చి రావణాసురుడితో మాట్లాడుతూ, అత్యవసరంగా మీతో మాట్లాడడం కోసమని సేనానాయకులు మంత్రులు ఎదురు చూస్తున్నారు, అది రాజ్య సంబంధమైనటువంటి కార్యము, మీరు ఉత్తరక్షణం వచ్చి వారిని కలుసుకుని నిర్ణయం చెయ్యవలసి ఉంది, కాబట్టి మీరు వెంటనే రండి అన్నాడు. అది విన్న రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే ఇక్కడ ఉన్నటువంటి శిరస్సు ధనస్సు బాణము కూడా అదృశ్యమైపోయాయి. అదృశ్యమైపోగానే సీతమ్మ మాత్రం రావణాసురుడు వెళ్ళగానే ఎందుకు అదృశ్యమయ్యాయి అనేటటువంటి విషయం మీద దృష్టి లేనంతగా శోకాన్ని పొంది ఏడుస్తోంది. ఆ సమయంలో ఒక పరమ ధర్మాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి సీతమ్మని ఊరడించింది. రామాయణంలో అసలు ఆ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి విశేషం. సరమాని విభీషణుని యొక్క భార్య, ఆమె శల్యూషుడు అనబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె. విభీషణుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరం అడిగాడు, నా బుద్ధి ఏ కాలమునందు కూడా ధర్మము నుండి తప్పకుండుగాక అని. అందుకే విభీషణుడికి ధర్మం మీద అనురక్తి. ధర్మం మీద అనురక్తి కలిగినటువంటి విభీషణుడు ధర్మమునందు అనురక్తి లేకుండా ధర్మాన్ని విడిచిపెట్టి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చినటువంటి అన్నగారైన రావణునితో కలిసి ఉండలేక విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేసి వెళ్ళిపోయాడు. సరమ కూడా నిజానికి వెళ్ళిపోవాలి. ఆమె కూడా మహాపతివ్రత, భర్తని అనుగమించవలసినటువంటి స్త్రీ. కానీ ఆమె భర్తతో వెళ్ళిపోలేదు. అదొక విశేషం నిజంగా. ఆమె ఏమనుకుందంటే, నేను నా భర్తతో కలిసి వెళ్ళడం కన్నా ఇక్కడ ఒక అబల, ఒక స్త్రీ, ఒక మహాపతివ్రత పడరాని కష్టములు పడుతోంది. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి కాలము సమీపిస్తోంది. రావణాసురుని యొక్క కుతంత్రములు రోజు రోజుకి ఎక్కువైపోతాయి. అటువంటి సమయంలో ఈమె ఏ దైన్యాన్ని పొందుతుందో, ఎటువంటి మాయలు ప్రకటనం చేస్తాడో, ఈ తల్లిని ఊరడించడానికి ఈమెకు విశ్వాసపాత్రురాలను కనుక నేనిక్కడే ఉండాలనుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.